అయితే మన యుగంధర్ అని ఒక కథ రాసుకున్నాను, యుగంధర్ అని టైటిల్ రాసుకున్నా సార్. అప్పుడు మన ఎన్టీఆర్ గారు కదా సార్, జూనియర్ ఎన్టీఆర్, మన జూనియర్ ఎన్టీఆర్. నాకు ఉన్నది తెలియదు సార్ ఆ పేరు. మా క్లాస్లో మా ఫ్రెండ్ గారి పేరు యుగంధర్, పలకడానికి మస్తు ఉండేది ఆ పేరు. నాకు మన పెద్ద ఎన్టీఆర్ గారికి నాకు తెలియదు అది. యుగంధర్ రాసుకున్నా. తర్వాత బాస్ అని రాసుకున్నా చిరంజీవి గారికి. మళ్ళా దీని పేరు పంజా రాసుకున్నా. ఇవన్నీ రాసుకున్నా సార్. అవి మన చిన్నగా మనం 6వ తరగతో 7వ తరగతో రాసింది సార్. కట్ చేస్తే ఈయన 9వ తరగతిలా మన మన నాగార్జున సార్ది బాస్ వచ్చింది సార్. అరే అమ్మా బాస్ వచ్చిందిరా మనం రాసుకున్న టైటిల్ అనిపించింది. ఆ తర్వాత నా బీటెక్ ఫస్ట్ ఇయర్ అనుకో 2011లో సార్. అప్పుడు పంజాబ్ వచ్చింది సార్. ఇక మనం సింక్ అయిన ఆయన సినిమాకి అని చెప్పి అది ఉండే సార్, అది ఫస్ట్ కెళ్ళి ఉండే. అట్లా కొంచెం మిమిక్రీ ఇష్టం అవన్నీ ఉండే. సో అట్లా అది ఫామ్ అయ్యింది సార్. ఫామ్ అయ్యి ఈడి దాకా వచ్చింది సార్. మిమిక్రీ చేసి అప్పుడు మిమిక్రీ 33 వాయిస్లు చేసి సార్, 20 వాయిస్లు చేసి. మీరు 2 వాయిస్లు చేయండి సార్. ఇప్పుడు కాదు బలివర్లో ఉన్నారు మీరు, మీలో ఉన్న కళలు చచ్చిపోకూడదు సార్. అది పోయింది సార్, మాట మొత్తం పోయింది సార్. అరిసి ఇంకోటి ఏంటంటే అది చాలా సంవత్సరాలు సార్ బంద్ చేసి. బీటెక్ ఇంటర్మీడియట్ తోనే ఖతం అయిపోయింది సార్ మిమిక్రీ అనేది. అప్పుడు మొత్తం అట్లా. ఎంతవరకు చదివారు సార్? బీటెక్ సార్. బీటెక్ చేశారు. బీటెక్ అయిపోయింది సార్. ఎక్కడ చదివారు బీటెక్? మన ఖమ్మం కారపల్లి కాలేజ్ ఉంటుంది సార్, ఆడ శ్రీకవిత కాలంలో బీటెక్ చేసింది సార్. అక్కడ చేశారు. బీటెక్ చేసి ఇటే వచ్చింది సార్. 2014 అయిపోయింది సార్. డైరెక్ట్ ఇటే వచ్చింది సార్. 2014లో డైరెక్ట్ హైదరాబాద్ వచ్చింది సార్. ఇక్కడ ఎవరు లేరు కదా, ఎలాగ ఏం చేద్దామని వచ్చారు? అంటే నేను అంత ఇక బీటెక్లో జాయిన్ అయినా కదా సార్. బీటెక్లో జాయిన్ అయినాక 2010లో అయినా. 10 అయినాక ఇక షార్ట్ ఫిల్మ్స్ రాసేది సార్. ఆ ఇంట్రెస్ట్ వచ్చింది కథ రాయటం. అవి ఫస్ట్ టైటిల్ పెట్టుకోవడం, దాని కథ రాయటం అట్ట అయితే అంటే నాకు తెలియదు సార్. మా ఊర్లోకైనా ఆల్రెడీ ఇక్కడికి కూర్చున్నాడు మన రమేష్ అన్న ఉంటాడు సార్. అది తెలిసిన అన్న. ఆయన ఏంటంటే ఇక్కడ నాగార్జున గారి సినిమా, దాని పేరేం పేరు సార్, గ్రీక్ వీరుడు సార్. గ్రీక్ వీరుడికి సినిమా పనిచేస్తాను సార్ రమేష్ అన్న. అయితే నేను అప్పటి నుంచి ఇక కొంచెం ఆ ఊళ్ళో అరే పెట్టి షార్ట్ ఫిల్మ్ చేస్తాను, ఊళ్ళో పోయి కెమెరా పెడితే మంది వచ్చి చూస్తాంటే ఎట్లా అనిపిస్తుంది సార్, అమ్మ మనం చూస్తారా అట్లా కొంచెం ఊర్లో నేను పిల్లగాడు ఇది అనుకుంటే ఆయన శివం దాకపోయింది సార్ రమేష్ అన్న. ఆయన అక్కడికి పోయేసరికి రమేష్ అన్న ఏం చేసిందంటే, ఏం తమ్ముడు ఏంటంటే ఇట్లా సంగతి అన్న అంటే, అవును అన్నాడు. ఎందుకు తమ్ముడు అన్నాడు అంటే నార్మల్ అన్నమాట, అంటే కష్టాలు ఉంటుంది తమ్ముడు, ఏం వద్దులే చదువుకో ఫస్ట్ అన్నాడు సార్. నేను అట్లే అని చెప్పి ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్ అయిపోయింది, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్. ఇక అప్పుడు యూనినర్సింహ్ ఉండే సార్. యూనినర్సింహ్ ఉండే కదా సార్ అప్పుడు 2011-12 ఆ టైంలో. కాల్ టు కాల్ మొత్తం కొట్టుడే, అంటే ఫ్రీ ఉంటుంది కదా సార్. ఇక ఆయన తోటి ఇక మొత్తం రోజు నెంబర్ తీసుకొని చిన్నగా ఇక అది 1 గంట 2 గంటల డిస్కషన్ అయ్యింది సార్ రోజు. ఆయన థాట్స్ నేను అట్లా మొత్తం అయిపోయింది. ఆయన ఇక నా బీటెక్ అయిపోయింది అన్న, నేను వస్తానా అన్న. వద్దురా అన్నాడు. మళ్ళా నీకు తెలియదురా ఇక్కడ ఘోరంగా ఉన్న పరిస్థితి, వద్దు ఇది అంటే వస్తానా అని చెప్పి బీటెక్ అయిపోగానే పోయినా సార్. వచ్చిన ఇంటికి వచ్చేసరికి తిట్టిండు సార్ మనోడు. ఏం చేసి వాడు ఆయన ప్రొడక్షన్ మన వల్లభ గారు అన్నారు కదా సార్, కేఎస్ రామారావు గారు సార్, వాళ్ళ పిల్లగంతో ఆ సార్తో అలెగ్జాండర్ ఆ సార్తో సినిమా, ఆ సినిమా చేసేటోడు, క్యూరుడి అన్ని చేసేటోడు సార్. అప్పుడు వచ్చిన కొత్తలు అట్లుండే. ఇక అన్న అది చేస్తాం, ఇక అన్న ఉన్నాడని ఒక ధైర్యంతో వచ్చిన. ఇక 5,000 ఉన్నాయి కదా సార్. 5,000 తోటి మనం బొచ్చడు బతకచ్చు అనుకున్నా. కానీ మనోనికి తెలుసు కదా సార్ ప్రాక్టికల్గా, అరే 5,000 ఉంచుకోరా, యాడికాడి తిరుగుతూ ఉంచుకో, అవి తర్వాత అమ్మలు పంపుతారు అనుకుంటాను అంటే, పంపుతారన్న అయిపోతుంది చూడు, అవకాశం అవుతుంది చూడు, డైరెక్టర్ అయితే చూడు అని చెప్పేటోడు. అప్పుడు మావాడు నవ్వేటోడు, ఈడేంద్ర ఇట్టున్నాడు అని చెప్పి అట్లా ఉన్నాడు సార్. ఆయనే ఫస్ట్ తీసుకొచ్చిండు. ఆయనే ఫస్ట్ అవకాశం 2014లో వచ్చిన సార్ అక్టోబర్లో. 2015 నవంబర్లో ఫస్ట్ సినిమా అవకాశం వచ్చింది సార్. ఏ సినిమా? మన హిమజా గారు ఉంటారు సార్, బిగ్ బాస్. ఆ మేడం మెయిన్ లీడ్ సార్. జా అనే ఒక సినిమా సార్, సైద్ రెడ్డి గారు డైరెక్టర్ సార్. సో అట్లా ఫస్ట్ 1 ఇయర్ తర్వాత ఒక అవకాశం వచ్చింది సార్. అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఏడిగా. అవును సార్, ఏడిగా అన్న కూడా ఉండే. సో ఇట్లా మేము ట్రావెల్ అవుతా ఉన్నా సార్. ఆ సినిమా ఆ సినిమా మొత్తం నేనే సార్. లాస్ట్ కంటిన్యూటీ అన్ని మొత్తం నేను ఒక్కనే ఉన్నా. అదంతా అయిపోయింది. ఇక ఆ సినిమా అంటే ఫస్ట్ ఒక సినిమాకి పనిచేయడం అనేది, ఆ సెట్ అదంతా యూనిట్ గాను ఆయన చూసి ఇక ఎక్కడ నేను ఆనందం ఉండే సార్, మస్తు అనిపించేది. సో అట్లా ఫస్ట్ సినిమాకి ఛాన్స్ వచ్చింది సార్ 2015లో. 15, 16 ఇంకా నార్మలే సార్. మళ్ళా నార్మల్ అంటే ఇంకా ఏం రాలేదు సార్. మళ్ళా మరి లైఫ్ ఇంకా రూమ్లనే సార్. అంటే అమ్మ వాళ్ళు పంపిరు 1 సంవత్సరం.
అంటే అప్పడగొట్టం, అమ్మ వాళ్ళని ఒక నెల అడిగితే ఇంకొక నెల అడగకపోవటం, అప్పడగొట్టం, రూమ్లో కూర్చోవడం, రాసుకోవటం. అప్పుడే ఇది రాజు రాంబాయి లైన్ అనుకున్నా సార్ 2016లో. ఓకే. తర్వాత నుంచి ఇంకా 2017 అది ఘోరమైన పీరియడ్ సార్. ఇంటికి పోయినా కొంచెం ఇబ్బంది, గట్టిగా మస్తు ప్రాబ్లం అయ్యి ఇంటికి పోయినా సార్. డబ్బులు లేవు, పైసలు లేక ఇంటికి పోతే మా వాళ్ళు అన్నారు, ఎందుకు లేరా మళ్ళీ అన్నారు, పోరా ఏం కాదు అన్నారు. అంటే కొంచెం మునిగినావుగా ఇక ఏం కాదు పో అని చెప్పి మా నాన్న కొంచెం ఉండే సార్. సినిమా ఇంట్రెస్ట్ కాబట్టి ఆయన చిరంజీవి పోరా ఉంటే మీరు ఇక్కడ సెక్స్ అయితే ఆయన చిరంజీవి గారి దగ్గరికి వచ్చి సార్ అబ్బా అది నిజంగా ఉన్నా సార్ మా నాన్నకి. అయితే ఇక అట్లా పోరా అన్నాడు. మళ్ళీ వచ్చింది సార్. మళ్ళీ వచ్చిన ఇక అంతే సార్. 2017, 18, 19 టార్చర్ అంటే ఏమో క్రిటికల్ కండిషన్ సార్. ఏంటి క్రిటికల్ కండిషన్ అంటే? మెంటల్ సంఘర్షణ, ఇక్కడ ఉండాలా వెళ్ళాలా, ఇక్కడ ఉండిపోయిన ఏంటి నేను. అవును సార్. అంటే మళ్ళీ తిరిగిపోదాం అనుకున్నా సార్ నేను. అంటే పైసలు ఏం లేవు, ఎట్లా బతకాలేము. నా తోటి ఉన్న వాళ్ళందరూ అమెరికాలలో, ఆస్ట్రేలియాలలో అంటే జాబులు వచ్చి సాఫ్ట్వేర్లు కొట్టి కార్లు, పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలు పుడతారు, అంటే ఏమంటారు పిల్లలు ఉన్నారు. మనకేమో ఆల్రెడీ చదువు అయిపోయి అప్పటికే సార్ 2014 5 సంవత్సరాలు అయింది సార్. ఏమీ లేదు. ఇంకా మా అమ్మోళ్ళు ఇక అప్పటి నుంచి కొంచెం బాధపడతా ఉన్నారు సార్. అంటే ఇక ఏం తిరిగినా ఏం వర్కౌట్ కట్టలేదు సార్. అప్పుడు ఏడికి పోయినా అంతే. నేను శ్రీకాంత్ అడ్డాల సార్ కాడికి పోయినా. శ్రీకాంత్ అడ్డాల సార్ శ్రీకాంత్ అడ్డాల ఆ సార్ పాప మంచోడు సార్. అంటే ఆ సార్కి తగ్గట్టు నేను రాసుకున్నా, నచ్చింది అన్నాడు, రాబోస్ అన్నాడు సార్. మళ్ళీ కొంచెం ఇంకా టీం ఉంటుంది కదా సార్, మనం ఫ్రెషర్ ఎట్లా కనెక్ట్ అవుతాయి అన్నమాట. సో వాళ్ళని తీసుకున్న తర్వాత ఇక నేను కొంచెం అంటే సార్ని అర్థం చేసుకొని సర్లే సార్కి నేను మనం నచ్చమేమో అంటే సార్ని ఎందుకు ఇబ్బంది పెట్టడం అని చెప్పి ఇక బయటకు వచ్చింది సార్ 2015లో. మళ్ళీ తర్వాత ఇంకా వేరే ట్రయల్ తీసుకున్నాం సార్. వేరే ఒక మన ప్రశాంత్ సార్ ఉంటాడు బర్కత్పుర. ఆ సార్ కొంచెం మన ఏమంటారు స్క్రిప్ట్ రాస్తూ ఉంటాడు సార్. బతకడం కోసం ఇంకా ఆడపోయినా మళ్ళా. సో ఆడ కొంచెం కొన్ని రోజులు పని అంటే మనం సినిమా చేద్దామని వచ్చినాం. సెమ్మే ఉండాలా మళ్ళీ ఇట్లాంటి ఎందుకు అని చెప్పి బయటికి రావటం. సో మళ్ళీ సార్ ఇచ్చేటోడు సార్. కానీ మళ్ళా యానో ఇది కాదుగా, అది ఒక లైక్ జాబ్ అనిపించింది. అంటే ఇది లేదు, ఈ ఎంజాయ్మెంట్ ఇది లేదు అది అని సార్కి పాపం సార్ మంచోడు సార్, ఇలా పరిస్థితి అంటే పోరాని ఇష్టంలో అన్నాడు. బయటకు వచ్చి మళ్ళా ఎత్తుకోవటం సార్. ఇక మొత్తం ఏం వెతుక్కుంటారు, ఏం తెలిసి వెతుక్కుంటారు, ఏం వెతుక్కున్నారు ఇక అంతే సార్. అవకాశం సార్. ఒక్క సినిమా అంటే ఏదైనా ఆపర్చునిటీ, రైటింగ్ అయినా నేను రైటింగ్ నేర్చుకున్నా సార్. దానికోసం అవకాశం వస్తే రైటింగ్ డిపార్ట్మెంట్ అని వచ్చిన, డైరెక్షన్ డిపార్ట్మెంట్, కానీ రైటింగ్ కూడా నేర్చుకున్నా ఇక దానివల్ల బతకడం కోసం. సో అట్లా 2 వచ్చినాయి. ఇక ఎక్కడ మళ్ళీ కనెక్ట్ అయ్యారు మీరు? మళ్ళీ అప్పుడు శ్రీకాంత్ సార్ అయిపోయినాక 2018 సార్. 2018లో మన నీది నాది ఒక కథ రిలీజ్ అయింది. ఆ తర్వాత ఏమైందంటే నేను అన్న కోసం ఎదుగుతాను, మనకు దొరకలే, అంటే కాంటాక్ట్ దొరకలే, ఏం దొరకలే. అది అట్లా పోతాంది. ఎవరు లేరు. మెసెంజర్ ఉండే సార్ అప్పుడు. మెసెంజర్లో నేను మెసేజ్ పెడితే అన్న రిప్లై ఇచ్చిండు. వేనన్న రిప్లై ఇచ్చినాక మరి కొన్ని రోజుల తర్వాత ఇక మన అన్న బిజీ ఉండి దానివల్ల ఇక మళ్ళీ లేదు సార్. మళ్ళీ రిప్లై లే ఎట్లా అనుకున్నా. ఆ తర్వాత ఏమైందంటే మా పక్కన మన మైబాద్ ఉండే, మైబాద్ పక్కన చక్రి సార్ కంబాలపల్లి కదా సార్. అవును. ఆడ ఆ ఊర్లో ఒక తెలిసిన ఫ్రెండ్ ఉన్నాడు మాకు, రాజశేఖర్ అని. ఆ రాజశేఖర్ అని ఆ అన్న ఏం చేసిండంటే, అరే నా దోస్త్ ఒకడు ఉన్నాడు, ఆయన సురేష్ బొబ్బిలి, ఆయన నువ్వు కలువురా, నేను నెంబర్ ఇస్తా పంపుతా అంటే అన్న అంటే ఇన్ని తిరిగినాం కదా సార్. అన్న ఇస్తాడంటే లేదు ఇస్తాడు అనేసరికి అప్పుడు ఒకసారి మాట్లాడితే రా అన్న అన్నాడు. అప్పుడు సురేష్ అనేది మా అబ్బాయి జరుగుతాను సార్ 2018లోనే. ఆ టైంలో జరుగుతుంటే పోయినా సార్. అన్న ఇట్లా పరిస్థితి అన్న ఇట్లా అన్నా అంటే సరే బ్రో కలుద్దాం అని చెప్పిన. అట్లా అన్నతో ట్రావెల్ అయ్యి మనోడు నాకు అంటే అక్కడ జూబ్లీ టెల్ ఉండే సార్ స్టూడియో. మన ఏడు ఉంటే ఆ స్టూడియోలో పోయి ఉండేటోని అన్న ఇక నాకు చూసిండు సార్ పాపం. చూసి లేదని ఒకసారి మాట్లాడిపిస్తా అని చెప్పి వేణన్నతోటి మాట్లాడిపించింది సార్. అప్పుడు ఇక అన్న ఇట్లా సంగతి అన్న అంటే అవునా తమ్ముడు కలుద్దాం అన్నాడు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.